దేవుని నామానికి నా వందనాలు. పాస్టర్ గారికి అలాగే పాస్టర్ గారికి ఇక్కడ ఉన్న సంఘస్థులందరికీ దేవుని పెట్టిన ప్రత్యేకమైన వందనాలు. దేవుడు ఈ రోజు ఈ స్థితిలో నిలబెట్టినందుకే దేవునికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 2024-25లో మరి చాలా శ్రమలు, మరి మాడిపోచేది మరి దేవుని ఎందుకు మృతి చెందింది. మరి నా కుమార్తె మరణపు అంచుల వరకు వెళ్ళింది. మరి దేవుడు ఎంతగానో కాచి కాపాడి మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు December 31st మేము డిశ్చార్జ్ అయ్యామండి. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు తనకి ఆరోగ్యం, బలము, శక్తి, ఆయుష్ ఇచ్చి ఈ రోజు వరకు ఈ స్థితిలో మళ్ళీ రావడానికి దేవుడు తన కృపనిచ్చాడు. మరి చాలా 2025లో కూడా చాలా ఫైనాన్షియల్ గా మాకు అప్పు అంటే ఏంటో తెలియదు. 10 సంవత్సరాలు అయింది మా మ్యారేజ్ అయ్యి. మరి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి 2025లో. 2024లో మరి మరి సాతాను మరి శారీరకంగా దాడి చేశాడు మా కుటుంబం మీద. 2025లో మరి ఫైనాన్షియల్ గా దాడి చేశాడు. ఏమైనప్పటికీ దేవుడు మరి తన కృపనిచ్చి ఈ రోజు వరకు నడిపించాడు. కానీ చెప్పిన ఇవన్నీ ఏవి మమ్మల్ని ఎత్తబాటికి దూరం చేయవు. మాకున్న అదే ఒకే ఒక నిరీక్షణ. ఇవన్నీ మమ్మల్ని ఎత్తబాటికి తగ్గించేస్తాయి తప్ప ఏవి దూరం. మరి మా కుటుంబం అంతా మరి ఎత్తబాటికి సిద్ధపడాలి. మరి మాకంటూ ఎవరు లేరు. అక్కడ ఒకే ఒక కుటుంబం మేము ఉన్నాము. మేము వెళ్తే సంఘ శాఖలు ఎంతో మంది మమ్మల్ని ఆహ్వానిస్తారు. అయినప్పటికీ మరి పాస్టర్ గారు వచ్చిన తర్వాత మేము అంతకుముందు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం వరకే ప్రవక్త గారి గురించి కానీ మరి ఆ బోధ కానీ మాకు తెలియదు. మరి నా మ్యారేజ్ 2015లో అయ్యింది. అక్కడ నుంచి మరి 2021 వరకు మరి అదే బోధ ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం. మిగతావన్నీ డినామినేషన్ క్రమాలే. మరి దేవుని మహాకృపను బట్టి 2021 2వ నెలలో పాస్టర్ గారు వచ్చారు. మరి 2 సంవత్సరాల వరకు నేను లెక్క చేసేదాన్ని కాదు. నాకు ఇదంతా కొంచెం డిఫరెంట్ గా ఉంది. బైబిల్లో లేని బోధలని చెప్తున్నారు. మరి వినాలా వద్దా? మరి 2 సంవత్సరాలు పాస్టర్ గారు లెక్క చేసేదాన్ని, వచ్చినా పట్టించుకునేదాన్ని కాదు. అయినప్పటికీ మరి పాస్టర్ గారికి ఆయనకున్న వివేచన బట్టి మరి ఎలాగైనా మా కుటుంబాన్ని బలపరచాలి, వర్తమానంలోకి తీసుకురావాలి, ఎత్తబాటుకు సిద్ధపరచాలి అని ఒకే ఒక పట్టుదలతో మరి అలాగా వస్తున్నారు. మరి దేవుడు మహాకృపను బట్టి ఈ రోజు వరకు రావడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మరి మా పాపకి హెల్త్ బాగోపోవడం వల్ల రాలేకపోయాము. చాలా ట్రై చేసాము. 31st ఇంకా ఇంటికి వచ్చేసరికే 8 అయింది. ఇంకప్పుడు బయలుదేరినా ఇంకా వేస్టే కదని ఇంకా ఉండిపోయాం. దేవుని మహాకృపను బట్టి మరి ఈ సంవత్సరం రావడానికి దేవుడు కృపనిచ్చాడు. మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మరి నా భర్త, నేను, పిల్లలు మరి మాకు వర్తమానంలో బలపడాలి, ప్రత్యక్షతను పొందుకోవాలి, మేము ఎత్తబడాలి. మరి మా ఏరియాలో కూడా వర్తమాన సంఘం ఉండాలి. ఎందుకంటే మా చుట్టుపక్కల మొత్తం డినామినేషనే. మరి మా గ్రామమే మరి మాదిరికరంగా ఉండాలి. మా గ్రామంలోనే ఒక వర్తమాన సంఘం దేవుడు మరి ఆ కార్యం చెయ్యాలి. ఎందుకంటే మరి రానున్న రోజుల్లో ఈ వర్తమానం ఆ ప్రదేశం అంతా, ఆ ఏరియా అంతా వ్యాపించాలి. దయచేసి దాని కొరకు ప్రార్థన చేయండి. మరి ఇంకా మేము బలపరచబడాలి. మాకంటూ అక్కడ ప్రార్థనలు జరగాలి. వీటన్నిటికీ దేవుడు మార్గాన్ని సరళం చేయాలి. మరి నేను ఇంకా చెప్పాల్సిన విషయాలన్నీ అతను చెప్పేశారు కాబట్టి చెప్పి ఇంకా టైం వేస్ట్ చేయకూడదు అనుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన సాక్ష్యం.